థంబ్నెయిల్ చూసే మీకు వీడియో దేనికోసమో అర్థమై ఉంటుంది. మొన్న ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ ఇరాన్ దాడిలో ఖమేనీ అనేవాడిని యుఎస్ ఇజ్రాయెల్ వాళ్ళు కలిపి లేపేశారు. ఆ ఇరాన్ లీడర్ అయిన ఖమేనీ అనేవాడిని వాడిని వీడిని అని సంబోధించినా తప్పులేదు. ఎందుకంటే ఆడపిల్లల్ని దేవుడు పుట్టించిన జంతువులని, ఆడపిల్లలకి పూర్తి ఎడ్యుకేషన్ ఉండకూడదని, లిమిట్స్ ఉండాలని పబ్లిక్గా మాట్లాడేవాడిని ఏమని పిలిచినా తప్పలేదు. మన వీడియోలోకి వస్తే ఇరాన్ లీడర్ చనిపోయినందుకు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరూ పండగలా సెలబ్రేట్ చేసుకుంటుంటే, ఇక్కడ మన ఇండియాలో ముస్లిమ్స్ మాత్రం రోడ్డు మీదకి వచ్చి మరీ స్ట్రైక్స్ చేస్తూ ఎంత ఘోరంగా ఏడుస్తున్నారంటే ఏదో ఇంట్లో సొంత తాత పోయినట్టు చేస్తున్నారు. ఈ స్ట్రైక్స్ చేసింది కొన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటే ఓకే అనుకోవచ్చు. మరీ దారుణంగా మన తెలుగు స్టేట్ అయిన తెలంగాణ, హైదరాబాద్లో కూడా నిరసనలు చేస్తున్నారు. నేను ఈ వీడియో ద్వారా మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరి కోసం ఇంతలా ఏడుస్తున్నారో అర్థమవుతుందా? ఆ ఖమేనీ అనేవాడు ఇరాన్లో ఆడపిల్లలకి 9 ఏళ్లకే పెళ్లి చేసేయచ్చు అనే రూల్ పెట్టాడు. అదే రూల్ మన ఇండియాలో ఉండి ఇంట్లో 9 ఏళ్ల ఆడపిల్లకి పెళ్లి చేసి కాపురాన్ని పంపిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా ఇరాన్లో మన ఇండియాలో ఉన్నంత డ్రెస్సింగ్ ఫ్రీడమ్ ఉండదు. హిజాబ్ లేకపోతే చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు. ఇరాన్లో ఆడపిల్లలు డివోర్స్ ముందు అప్లై చేయడానికి వీలు లేదు. డివోర్స్ ఇస్తే మగవాళ్ళే ముందు ఇవ్వాలి. ఈ రూల్ చాలా బాగుంది కదా. ఇంకో విషయం ఏంటంటే ఇరాన్లో మేకప్ అండ్ కాస్మెటిక్స్ వాడడానికి వీలు లేదు. అవన్నీ ఎప్పుడో బ్యాన్ చేస్తారు. ఇంకో దారుణమైన రూల్ ఏంటంటే ఒక కపుల్ కానీ డివోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఉన్న పిల్లలు తండ్రికి మాత్రమే చెందుతారు. ఆ తల్లికి ఆ పిల్లల మీద ఎలాంటి హక్కు ఉండదు. ఇవన్నీ మీకు తెలిసే ఇలా రోడ్ల మీదకి వచ్చి స్ట్రైక్స్ చేస్తూ అలాంటి వాడి కోసం ఏడుస్తున్నారా? ఇప్పుడు అర్థమైందా ఇరాన్లో ఆడపిల్లలు ఎందుకు వాడి చావుని అంతలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అయినా ఎవడో చనిపోతే మన ఇండియాకి సంబంధం ఏంటి? ఇక్కడ స్ట్రైక్స్ చేసి మన సొసైటీని డిస్టర్బ్ చేయడం దేనికి? ఏం మన ప్రాబ్లమ్స్ మనకి లేవా? అన్ఎంప్లాయ్మెంట్ మీద స్ట్రైక్ చేయొచ్చు, డెవలప్మెంట్ మీద చేయొచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద కూడా స్ట్రైక్ చేయొచ్చు. ఇవన్నీ వదిలేసి వాడెవడికో మన ఎమోషన్స్ అండ్ టైం వేస్ట్ చేసుకోవడం యూజ్లెస్ అన్న ఒపీనియన్. ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ ఉంది. మన ఐడెంటిటీ ఏంటి? రిలీజియన్నా, క్యాస్టా, లాంగ్వేజా, లేదా ఇండియనా? మనం ఏడవలసింది బోర్డర్లో సోల్జర్స్, ఫార్మర్స్ ఆర్ ఇండియాని బిల్డ్ చేస్తున్న సైంటిస్ట్ ఆర్ ఎంటర్ప్రీనర్స్, ఇలాంటి వాళ్ళు చనిపోతే బాధపడాలి. అండ్ ఈ వీడియో చూసేవారికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇదేదో ముస్లిమ్స్ని కావాలని టార్గెట్ చేయాలని కాదు. నాకు పర్సనల్గా ముస్లిం ఫ్రెండ్స్ చాలా ఉన్నారు. సో నేను ఈ వీడియో చేసిన కారణం ఏంటంటే అనవసరమైన ప్రొటెస్ట్ చేస్తూ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై.